హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే రొయ్యలని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. 500 గ్రాముల వరకు రొయ్యలు తీసుకుంటే పొట్టు అంతా పోయాక రొయ్యలు కరెక్ట్గా 280 గ్రాముల వరకు వచ్చాయండి. ఇప్పుడు పులుసు తయారు చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకుని కొన్ని ధనియాలు వేసి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో 2.5 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ని కలుపుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పచ్చివాసన పోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత రొయ్యల నుండి వాటర్ బయటికి వస్తుంది. వాటర్ కూడా పోయి రొయ్యలు కొద్దిగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ల ఉప్పు వేసి 2 నిమిషాలు కలుపుకుని ముందుగానే నానబెట్టిన చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. రొయ్యలు ఉడికి పులుసు చిక్కబడే వరకు మసలబెట్టుకోవాలి. లాస్ట్లో ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని వేసి పులుసులో వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.